హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ్. నేటి ప్రపంచం. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో 160% మంది మానసిక ఒత్తిడితో బాధపడిన వారే ఎక్కువ. మనసుల్లో ఏదో తెలియని ఆందోళన, ఏదో చిరాకు, చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కారానికి వెతుక్కోలేక ఆత్మహత్యలు, కుటుంబ సభ్యులకి హత్యలు చేసి తాను ఆత్మహత్య చేసుకోవడం. ఇంత డిప్రెషన్కి గురయ్యి తన మట్టుకు తను ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరమైతే ఏమొస్తుంది? మనిషి ఆత్మహత్య చేసుకుంటున్నాడు, లేకపోతే కుటుంబ సభ్యుల్ని హత్య చేస్తున్నాడు. దీనికి కారణాలు ఏంటి? అసలు మనిషి ఎందుకు ఇంత డిప్రెషన్లోకి వెళ్ళి ఇంత ఆందోళన చెంది ఆలోచించే క్షణం కూడా లేకుండా ఆత్మహత్య లేకపోతే హత్య, ఈ రెండు జరుగుతున్నాయి. అవును, నిజంగానే మెదడులో తెలియని ఆందోళన వల్ల మనిషి మానసిక ఒత్తిడికి గురై ఆలోచన తట్టుకోలేని స్థితిలో, కొన్నిసార్లు మనిషి మానసికంగా భరించలేని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడితే, కొన్నిసార్లు మనిషి సైకోలా మారి కుటుంబ సభ్యులపై హత్యలు చేయడం పాల్పడుతున్నాడు. మొన్న జరిగిన సంఘటన హృదయాన్ని కదిలించి వేసింది. ఒకరికి 6 ఏళ్ల వయసు, ఇంకొకరికి 7 ఏళ్ల వయసు. గుండెలపై ఆడించిన కన్న తండ్రి కర్కశంగా చంపేస్తాడని ఊహించలేదు ఆ పసిపిల్లలు. నీళ్ల బకెట్లో 2 పిల్లలను ముంచేసి చంపేశాడు ఆ తండ్రి. ఈ సంఘటన పిల్లల మృతదేహాలు చూసేవారికి కన్నీరు ఆగదు. అలా అని తండ్రి బ్రతుకున్నాడంటే ఆ తండ్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. చివరికి ఆ ఇల్లు శ్మశానంగా మారిపోయింది. ఇంత ఘోరం జరగడానికి కారణం మానసిక స్థితిగతులే. తండ్రి మెదడులో ఆలోచన, తన పిల్లల చదువుల్లో వెనుకబడుతున్నారు, భవిష్యత్తులో వీరు బాగా చదవలేరు, వీరి జీవితంలో ఎదగలేరనే ఆలోచన తండ్రిని పదే పదే వేధించేది. తాను సూసైడ్ నోట్లో కూడా అదే రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని మానసికంగా ఆందోళన చెందడం మొదలుపెట్టి ముక్కుపచ్చలాడిన పసిపిల్లలని చేతులారా కన్న తండ్రి చంపేసిన సంఘటన కాకినాడ సుబ్బారావు నగర్లో ఈ నెల 14న చోటు చేసుకుంది. ఏ తల్లిదండ్రులైన పిల్లలపై అధిక ఒత్తిడి పెంచకూడదు. పెద్దయ్యాక నువ్వు కలెక్టర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, పెద్ద ఉద్యోగం చేయాలి అని తల్లిదండ్రులుగా ఆశపడి ఉండవచ్చు. కానీ వాళ్ళ మానసిక స్థితిగతులను పరిశీలించి వారితో మనం నడవడం ప్రారంభించాలి తప్ప ఇలాంటి తప్పిదాలు చేయకూడదు. కాకినాడలో జరిగిన సంఘటన ఆ కుటుంబాన్ని చీకటి చేసింది. రెండవది, ఇంకొక మానసిక రోగి కట్టుకున్న భార్యనే ఏకంగా తన శరీరాన్ని 70 ముక్కలు చేసి కుక్కర్లో ఉడికించి రోల్లో దంచి పౌడర్గా మార్చి చెరువులో కలిపేసిన సంఘటన ఎంత విచిత్రంగా ఉంది కదూ. అవును, నిజమే. ఇది భార్యను ముక్కలుగా చేసిన చోటే పిల్లలకి ఆన్లైన్లో ఫుడ్ తెప్పించి తినిపించాడు. ఇంట్లో దుర్వాసన వస్తుందని పిల్లలు అడగా రూమ్ అంతా స్ప్రే చేశాడు. వీడి కేవలం భార్యను మాత్రమే హతమార్చాడు. కట్టుకున్న భార్య తనతో కలిసి బ్రతికింది, తనతో పిల్లలు కంది, తనతో కొన్ని సంవత్సరాల జీవితం సాగించింది. అయినా ఆ భర్త కనికరం లేదు. ఎందుకు చంపావంటే తనకు అందరి ముందు పంచాయతీ పెట్టినందుకు చంపేశాని ఏమాత్రం చలించకుండా హ్యాపీగా జైలుకి వెళ్ళిపోడు ఈ మానసిక రోగి. ఇక మూడవది, వీడు ఎంతటి డేంజర్ అయిన మానసిక రోగంటే విద్యాబుద్ధులు నేర్పించవలసిన విద్యార్థులకి మాయ మాటలు చెప్పి లైంగిక దాడులకు పాల్పడిన యూపీ అడ్రస్లోని పీజే కాలేజ్ ప్రొఫెసర్ ఈయన. వీడికి ఇంకొక వ్యాధి ఉంది. ఏంటా వ్యాధి అంటే అమ్మాయిలని లైంగిక దాడులు చేయడమే కాకుండా వాటిని వీడియోలు తీసి బయట పెట్టడం వీడి వృత్తి. చదువు చెప్పవలసిన గురువే కాలయముడైతే ఇక ఈ సమాజంలో ఆర్థిక రక్షణ ఎక్కడ దొరుకుతుంది? ఇలా ఒక్కొక్కరి తాలూకా మానసిక ఆలోచనలు ఒక్కొక్క విధంగా ఉంటున్నాయి. వీటి అంతటికీ కారణం పరిసరాల ప్రభావాల, లేక ఆలోచన విధానంలో తప్ప, లేక హార్మోన్స్ ప్రాబ్లం అనేది సైకాలజికల్ నిపుణులే చెప్పాలి. హత్యలు చేసుకొని భార్యనో పిల్లలనో లేకపోతే పక్కింటోళ్ళనో పొరుగింటోళ్ళనో చంపి జైలుకి వెళ్ళినంత అవసరమైతే మనకి లేదు. ఒక విషయం వచ్చింది, ఆ విషయాన్ని కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అంతేగాని భార్య ఏమన్నదో, లేకపోతే పిల్లలు సమాజంలో పనికి రాకుండా అయిపోతున్నారు, లేకపోతే పక్కింటోడు ఏమన్నాడో పొరుగింటోడు ఏమన్నాడో అనుకొని మనమట్టుకు మనం ఆందోళన చెంది సైకలాజికల్గా మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఇలాంటి ఆత్మహత్యలు హత్యలు మాత్రం చేసుకోవద్దండి. ఇట్లు మీ ధనంజయ్, నేటి ప్రపంచం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.